హాయ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. రాకాస సినిమాకి మంచి సక్సెస్ ఇచ్చారు. అండ్ చెప్పాలంటే ఇప్పుడు సంగీత్ సారిక, మానస నిహారిక ఒక అద్భుతమైన కలయిక. ఇలాంటి ఒక కలయికలో నేను సీను ఒక చిన్న ఈకైనందుకు చాలా చాలా ఆనందిస్తున్నాం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మానస గారు. వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లవ్లీ రోల్. దూసుకెళ్ళిన తర్వాత ఇంత స్కిన్ షో నేను చేసింది ఈ సినిమాలోనే. సో ఆ స్కిన్ షో కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారని విన్నాను. ఎందుకంటే స్క్రిప్ట్ డిమాండ్ చేసినప్పుడు మేము ఈ కామెడియన్స్ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ మానస గారు. అండ్ మానస గారు ప్లీజ్ మీకు చిన్న అడ్వైస్, ప్లీజ్ బీ చూజీ. ఎందుకంటే చాలామంది అడుగుతారు హీరోయిన్గా. ఏంటి ఏదో చేశారన్నావు ఏంటి? స్కిన్ షో బండి తీయండి. సినిమాలో సార్ స్కిన్ షో అనగానే వచ్చారేంటన్న మీరు? యా, సో మానస గారికి చిన్న అడ్వైస్ ఏంటంటే టు బి చూజీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ తర్వాత చాలా పాత్రలకు అడుగుతారు హీరోయిన్గా. సో ప్లీజ్ మంచి స్క్రిప్ట్ చూసే చేయండి. అండ్ కమింగ్ టు నిహారిక గారు, వెరీ గ్రేట్ఫుల్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ ఇంట్ యువర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, మూవీ ఫ్యామిలీ. అండ్ నిహారిక గారికి చెప్పారంటే వెరీ ఎఫెక్షనేట్ అండ్ చాలా బాగా చూసుకుంటారు ఆర్టిస్టులు అందరినీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సంగీత్ గారి గురించి చెప్పాలంటే ఒక రేలంగి మావయ్య, ఒక రాహుల్ రవీంద్రన్, ఒక సంగీత్ శోభన్, ఈ ముగ్గురు మంచితనానికి మారిపోయారు అనమాట. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండి ఫర్ ద ఆల్ సపోర్ట్ యూ గేవ్ మీ. అండ్ నిజంగా చాలా బాగా చూసుకున్నారు ఆన్ సెట్. బికాజ్ ఆ పొగ అవన్నీ ఇట్ వాస్ వెరీ హెక్టిక్ అండి యాక్చువల్ టు వర్క్, బట్ రియలీ బాగా చూసుకున్నారు. అండ్ ఐ వాంట్ రియలీ థ్యాంక్ విజయ్ మాస్టర్ అండి. ఎందుకంటే చాలా హెక్టిక్ వర్క్ ఉండింది, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ. సో ఈవెన్ డేట్స్ కూడా కొన్ని క్లాష్ అవ్వడంతో డేట్స్ నాది ఇష్యూ ఉన్నప్పుడల్లా ఒక కుండెనిక దాచేవారు నన్ను పాపం క్యూట్గా. సో ప్రతిసారి రేపు మీరు లేరంటే కదా, అవునండి ఒక పని చేయండి వెంటనే భయపడి కుండెనిక దాచుకోండి, మిగతా నేను చూసుకుంటాను. సో విజయ్ మాస్టర్కి ఆ కుండకి నేను చాలా రుణపడి ఉంటాను. దానివల్ల కొన్ని వేరే సినిమాలు చేసుకోగలిగాను. అండ్ భాను మాస్టర్ ఈజ్ ఆల్వేస్ బికాస్ హీ నోస్ దట్ ఐఎమ్ కోరియోగ్రాఫర్స్ డిలైట్. ఈయనకి ఏం రాదని తెలుసు అతనికి. సో అయినా సరే చిన్నగా అజయ్ దేవగన్ లాగా 2-3 స్టెప్లు ఇచ్చి వెళ్ళిపో అంటారు. సో వెరీ థ్యాంక్ఫుల్ అండి ఫర్ ద హోల్ క్యాస్ట్ అండ్ క్రూ. రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లవ్లీ రోల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ మెయిన్ పిల్లర్ గురించి మర్చిపోయానండి. అసలు మెయిన్ మన సినిమా ఇండస్ట్రీకి గొప్ప పిల్లరు, ఒక మోస్ట్ వర్సటైల్ యాక్టర్ గెటప్ సీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ సపోర్ట్. నిజంగా ఒక నాకు మంచి బ్రదర్, ఇలా అన్నప్పుడు నువ్వు రావాలి. సో ఒక మంచి బ్రదర్ దొరికారు నాకు. అండ్ నా డ్రీమ్ ఉండింది యాక్చువల్, మా ఇద్దరు డ్రీమ్ టు వర్క్ ఇన్ ఏ మూవీ ఫుల్ లెంత్గా. సో ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్లో సెకండ్ హాఫ్లో నాతో ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. సీన్ గురించి మారితేనే నాకు చెమటలు పడుతుండే, ఎందుకు అది ఆ టెన్షన్ వచ్చేస్తుంటుంది. అండ్ అలాగే బ్రహ్మాజన్న, వీఆర్ మిస్సింగ్ యూ. బ్రహ్మాజన్న గురించి, బ్రహ్మాజీ గారి గురించి చెప్పేంత స్థాయి స్థానం మరి నాకు ఉందో లేదు. బట్ బ్రహ్మాజన్న గురించి చెప్పాలంటే ఆయన తిరగని యాత్ర లేదు, వేయని పాత్ర లేదు, వేసుకొని మాత్ర లేదు అన్నట్టు. ఊరికే అన్నా తిట్టకండి, జస్ట్ ఇలా అంటే మీరు నాకు ఫోన్ చేస్తారని చెప్పారు అంతే. లవ్ యూ సో మచ్.